హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పీలేరమ్మాయి. ఈరోజు వీడియోలో మనము మన ఆధార్ నెంబర్‌కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందైతే తెలుసుకుందాం. ఓటీపీ అవసరమే లేదండి. జస్ట్ నేను చెప్పినట్టు ఫాలో అయితే మీ మొబైల్‌లోనే మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ గాని మీకు యూజ్‌ఫుల్ అయితే తప్పకుండా అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధార్ గురించి నేను పెట్టిన ఎన్‌పీసీఐ లింక్ గురించి, మీ ఆధార్ నెంబర్‌కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందనే వీడియో అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఆ వీడియో లింక్ కూడా అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. తప్పకుండా అయితే మీకు యూజ్ అవుతుందండి. చూడండి. ముందుగా మన ఫోన్‌లో గూగుల్ అయితే ఓపెన్ చేసి, మై ఆధార్ లాగిన్ అని కొట్టాలి. అక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయంగానే, మనకి చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయండి. అందులో మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనేది నేను చెప్తాను. ఇక్కడ చూసారు కదా! ఇలా అయితే మీకొక పేజ్ వస్తది. ఇలా స్క్రోల్ చేస్తే కింద చెక్ ఆధార్ వాలిడిటీ అని ఉంటది. ఇదిగోండి ఇక్కడ అది క్లిక్ చేయంగానే మీ ఆధార్ నంబర్, తర్వాత ఇక్కడ కింద కనిపించే క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి. తర్వాత మీకేం డీటెయిల్స్ వస్తాయనైతే నేను చూపిస్తాను. ఓటీపీ అవసరం అసలే లేదండి. ఓటీపీతో ఏం అవసరం లేదు. మన మొబైల్ నంబర్ ఎలాగో మనకు తెలిసుంటది కాబట్టి, ఇలా క్యాప్చా ఎయంగానే మీకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో ఇలా అయితే కనిపిస్తుంది. మీ మొబైల్ నంబర్ యొక్క లాస్ట్ 3 డిజిట్స్ అయితే చూపిస్తది. మీ నంబర్ ఎలాగో తెలిసుంటది కాబట్టి, ఏ నంబర్ లింక్ అయిందనేదైతే మీకు తెలుస్తుంది. ఇంతే అండి. చాలా సింపుల్. ఇప్పుడే మీ ఆధార్ నంబర్‌కి ఏ మొబైల్ నంబర్ లింక్ అయిందో మీ మొబైల్‌లోనే చెక్ చేసుకోండి. నా ఛానల్‌లో ఉన్న వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే, మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.